ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. తరువాత ఆయన తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమనెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. మన విశ్వాసము ఆయనను దుఃఖపరచుచున్నది, అంతేకాదు ఆయన హృదయమును గాయపరచుచున్నది. దేవుని నమ్ముటకు నిరాకరించుటయే ఆ విశ్వాసము. మనలో ఆయన ఆ విశ్వాసమును చూచినప్పుడు ఆవేదన చెందుతున్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు తమ అరణ్య యాత్రలో ఆయనను నమ్మలేదు. ప్రతి చిన్న విషయమునకు సనుగుకొనిరి. దేవుడు చేసిన లెక్కించలేని మేలను మర్చిపోయిరి. ప్రభు హృదయము ఎంతగానో గాయపరచబడెను. తోమా యేసుక్రీస్తు యొక్క శిష్యుడై ఉండినను 3.5 సంవత్సర కాలంలో ఆయనతో పరుండి నిద్రించి భుజించినప్పటికీ ఆయనపై విశ్వాసం ఉంచలేదు. ఆయన శిలువ మరణము తర్వాత 3వ దినమున పునరుద్ధానుడై లేచునని నమ్మలేదు. నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేళ్లు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కాని నమ్మనని వారితో చెప్పెను. మనము ప్రభువుని నమ్ముటకు నిరాకరించినప్పుడల్లా ఆయన హృదయము గాయపరచబడుచున్నది. ఆయనను వెంబడించుటలో త్రోసివేసి వెనుదీసినప్పుడల్లా ఆయన ఆవేదన చెందుతున్నాడు. అనేకసార్లు అవిశ్వాసమును బట్టి ఆయనను పదే సిలువ వేసి మన పాదములతో త్రొక్కుచున్నాము. ఆయన ముఖము మీద ఉమ్ము వేయుచున్నాము. అటువంటి సందర్భంలో ఆయన భరించలేని బాధను అనుభవించుచున్నాడని కూడా మనము గుర్తించుటలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను. దేవుని బిడ్లారా, మన విశ్వాసమును బట్టి ప్రభువుని గాయపరచవద్దు. మనము నమ్మిక గలవారమై, ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను, నీవు అద్భుతములు చేయుటకు శక్తివంతుడువు, నేడు నీవు సజీవుడవు, నాకు సహాయం చేయుము అని మనం మనవి చేసిన ఎడల మన విశ్వాసమును బట్టి ప్రభువు మనకు అద్భుతములు చేయును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.